అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ గెలుపు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్, ఈ ఓవరాల్ సినారియో మీద ఈరోజు వీకెండ్ కదా, సరదాగా ఒక సున్నితమైన అంశం మీద అనాలిసిస్ చేద్దాం. అసలు తమిళనాడులో విజయ్ సాధించిన ప్రభంజనం, సంచలనం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా సాధ్యమవుద్దా? పవన్ కళ్యాణ్ గారు ఆ ట్రాక్ దాటిపోయినట్టే. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు 3 ఎన్నికలు జరిగాయి. ఒక ఎన్నికలో ఆయన పోటీ చేయలేదు, మరో ఎన్నికలో పోటీ చేసి బోల్తా పడ్డారు, ఆయన కూడా 2 చోట్ల గెలవలేదు, ఇంకో ఎన్నికలో పొత్తులతో వెళ్ళారు. సో ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తుల్లోనే ఉంటామని ప్రకటించారు. కాబట్టి ఆయన కాసేపు పక్కన పెడితే, మరి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉందా లేదా అని మాట్లాడే ముందు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు. తమిళనాడులో ఎంజీఆర్ గారు పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. అలాగే ఇప్పుడు విజయ్ పార్టీ ప్రకటించిన 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చారు. అంతకుముందు 10 ఏళ్ల నుంచి ఆయన పొలిటికల్గా ఒక టీం ఫామ్ చేసుకుంటూ వచ్చారు. ఇక విజయకాంత్ సంగతి, కమల్ హాసన్ గారి సంగతి, వీళ్ళందరి సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి గారి సంగతి తెలిసిందే. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హయ్యెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళలో రాజకీయ లక్షణాలు పుష్కలంగా ఉన్నది జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే. ఎస్, జూనియర్ ఎన్టీఆర్లో రాజకీయ లక్షణాలు ఉన్నాయి. అండ్ ఆయనలో రాజకీయ తృష్ణ కూడా ఉంది, ఆ కోరిక ఉంది, ఆ ఆకలి ఉంది. సో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్ళాలనే కసి కూడా ఉంది. అయితే దానికి సరైన సమయం కోసం, సరైన వేదిక కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. సో ఆయన ఎన్టీఆర్ గారి సన్నిహితులతో ఆయన ఆఫ్ ది రికార్డ్ చేసిన కామెంట్లు కూడా నేను ఈ వీడియో చేసే ముందు కొంతమందితో మాట్లాడాను. ఎన్టీఆర్ గారి సన్నిహితులతో ఆయన చేసిన కామెంట్లు, నాకేమీ నారా ఫ్యామిలీ, చంద్రబాబు గారి ఫ్యామిలీ శత్రుత్వం కాదు, వాళ్ళే నన్ను దూరం పెడుతున్నారు, పెద్దగా ఫ్యామిలీస్ మధ్య క్లాషెస్ కూడా ఏమీ లేవు, ఈవెన్ నేను తెలుగుదేశం పార్టీకి కూడా దూరం కాదు, కాకపోతే కొన్ని చిన్నవే ఉన్నాయి అనేటట్టు ఆయన మాట్లాడారు. సో అవన్నీ నేను ఆ వివాదాస్పద అంశాల జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. కాకపోతే 2019 నుంచి 2024 మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి సందర్భంలో కావచ్చు, భువనేశ్వర్ గారి విషయంలో కావచ్చు, అండ్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్పు విషయంలో కావచ్చు, ఇలా కీలకమైన విషయాల్లో ఎన్టీఆర్ గారు స్పందించకపోవడం సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైతే బాధించింది. అరే ఏంటి ఎన్టీఆర్ గారు ఇలా స్పందించారు, అసలు మాట్లాడలేదేంటి అని. అంటే తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన వ్యవహారాల్లో ఆయన రెస్పాండ్ అవ్వలేదు, స్పందించలేదు. ఒకచోట స్పందించినప్పటికీ ఏదో వయా మీడియాగా కర్ర ఇరగదు పాము సాగదు అన్నట్టు మాట్లాడారే తప్ప గట్టిగా మాట్లాడలేదు. సో ఆయన టీడీపీ వాదిగా నిలబడలేదు. సో ఆ అసంతృప్తి, ఆ కోపం కొంత సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో ఉంది, అది పక్కన పెడదాం. కానీ ఒకటి మాత్రం నిజం, ఎన్టీఆర్ గారి ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదు, ఎన్టీఆర్ గారి చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. సో నేను అనుకోవడం, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారికి పొలిటికల్గా ఒక క్రేజ్, ఒక సత్తా అయితే ఉంది. ఎందుకంటే ఆయనలో రాజకీయ నాయకుడి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అండ్ ఆయన ఒక మంచి వక్త. 2009 ఎన్నికల సందర్భంలో, 2009 అంటే ఆయన సినిమాల్లోకి వచ్చి జస్ట్ 10 ఏళ్ళు మాత్రమే అయింది అప్పటికి. ఆయన ఫస్ట్ సినిమా 99 కదా హీరోగా. 2009 ఎన్నికలకు ముందు అంటే సినిమాల్లోకి వచ్చిన 10 ఏళ్లలోనే ఆయన మంచి హిట్లు కొట్టారు. సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1 లాంటి, యమదొంగ లాంటి హిట్లు కొట్టి 2009లో ఎన్నికల ప్రచారం చేశారు. టీడీపీ గెలవనప్పటికీ ఆయన ప్రచారంలో అయితే మాత్రం ఆకట్టుకున్నారు, మంచి డైలాగులు కొట్టారు. ఆయన లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించాయి, నాయకత్వ లక్షణాలు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత మంచి పెద్ద హిట్లు పడ్డాయి, మంచి సినిమాలు పడ్డాయి కాబట్టి క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాలు కూడా మంచి సినిమాలు, ఇప్పుడు డ్రాగన్ కావచ్చు, ఇట్లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి. సో కాబట్టి ఎన్టీఆర్ గారికి వయసు ఉంది. ఆయన వయసు మేబీ ఇప్పుడు ఒక 40-41 సంవత్సరాలు మాత్రమే. ఆయనకి ఇంకా వయసు ఉంది, రాజకీయ కోరిక ఉంది, అండ్ రాజకీయంగా ఒక పునాది ఉంది. ఆయన ఒక నందమూరి ఫ్యామిలీకి వారసుడు, ఎవరు అవునన్నా కాదన్నా నందమూరి ఫ్యామిలీకి వారసుడు. కాబట్టి ఒక ఫ్యామిలీ చరిత్ర ఉంది, పొలిటికల్ చరిత్ర ఉంది, రాజకీయ కోరిక ఉంది, అండ్ మంచి లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా ఎదిగే లక్షణాలు ఉన్నాయి. అయితే దీనికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులను అధిగమించగలిగితే ఆయన విజయ్ రికార్డు కొట్టినట్టే. ఎన్టీఆర్లో ఇంకో స్పెషల్ ఏంటంటే, ఆయన ఒకవేళ పార్టీ పెడితే, నేను అనుకోవడం టీడీపీలో చేరతారో, టీడీపీలో యాక్టివ్ అవుతారా
అనేది తర్వాత విషయం. ఇప్పుడు నారా లోకేష్ గారు టీడీపీ ఫుల్ రోల్ తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారు టీడీపీలోకి వస్తే నారా లోకేష్ గారితో సమాన ప్యారలల్ అవకాశాలు ఉంటాయా? చిన్నది ఉంటుందా లేదా పెద్దది ఉంటుందా? పెద్దది ఎవరు, చిన్నది ఇస్తే వేరేలా ఉంటుంది. సో ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వలేరు కాబట్టి ఇంకా దాదాపుగా ఆయన టీడీపీలో వచ్చి కీ రోల్ పోషించరు అనేదే చెప్పుకోవచ్చు. మరి పార్టీ పెడితే, ఆయన పార్టీ పెడితే టీడీపీ నుంచి కొంత ఓట్ బ్యాంకు అండ్ అంటే ఆయన పర్సనల్ ఓట్ బ్యాంకు, పర్సనల్ క్రేజు కొంత ఉంటుంది, ఆయన అభిమానుల ద్వారా వచ్చిన ఓట్ బ్యాంక్ కొంత ఉంటుంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నుంచి కొంత ఓట్ బ్యాంక్ చేరుద్ది ఖచ్చితంగా. అండ్ వైసీపీలో కూడా ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ బేస్ ఉంది. వైసీపీలో కూడా ఎన్టీఆర్ గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు కలిపి కట్టారు చాలా చోట్ల, మీకు గుర్తుందో లేదో. సో వైసీపీలో కూడా ఎన్టీఆర్ గారికి ఆ ఫ్యాన్ బేస్ ఆ రాయలసీమ ప్రాంతంలో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఉంది. సో తెలుగుదేశం పార్టీ ఓట్లు ఆయన చేల్చగలడు అండ్ వైసీపీ ఓట్లు కూడా ఆయన చేల్చగలడు. అండ్ వయా మీడియాగా మధ్యలో ఉన్న ఆయన ఫ్యాన్స్ ఓట్లు ఉంటాయి. దాంతోపాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలను వ్యతిరేకించే వర్గాలకు సరైన ప్రత్యామ్నాయం మేబీ ఆయన అవ్వచ్చు. అయితే నేను ఇది ముందే చెప్పడం తొందరపాటే అవుద్ది. కానీ ఒక అంతర్గత సమాచారం ప్రకారం 2034 నాటికి ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారు. 2029లో ఎన్టీఆర్ అసలు రాజకీయాలు పట్టించుకోరు. యాజ్ యూజువల్ ఆయన సినిమాలు ఆయన చూసుకుంటాడు. కానీ 2034 ఎన్నికల సమయానికి ఎన్టీఆర్ గారి వయసు 50 ఏళ్ళు వస్తుంది. సేమ్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి వయసు కంటే, అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఆయన ఒక 10 ఏళ్ళు చిన్న అనుకుంటా, ఎన్టీఆర్ విజయ్ కంటే ఒక 10 ఏళ్ళు చిన్న అనుకుంటా. సో ఒక 10 ఏళ్ళ తర్వాత అంటే 2034 నాటికి ఎన్టీఆర్ గారి వయసు 50 ఏళ్ళు వస్తుంది, అరౌండ్ ఒక 50 వస్తుంది. సో ఆ టైంకి ఆయనకి సినిమా చరిష్మాలు ఎలాగ ఉంది పెరుగుద్ది, క్రేజ్ పెరుగుద్ది. అండ్ ఈ రెండు పార్టీల వలన విసిగిపోయి ఉంటారు. రాజకీయంగా ప్రజలకు ఒక కొత్త అవసరం ఏర్పడుతుంది అనమాట. సో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఉంటే ఆయన దాన్ని ఫిల్ చేయడానికి కసరత్తు చేస్తారు. సో నేను తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ గారి సన్నిహితుల నుంచి వచ్చిన టాక్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒక 10 ఏళ్ల లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారని, 2034 ఎన్నికలకు సంబంధించి ఒకటి ప్లాన్ చేస్తున్నారని. సో ఈలోగా టీడీపీతో సయోధ్య కుదరకపోయినా, టీడీపీ ఇంకా దూరం పెరిగినా, ఆ ఫ్యామిలీతో ఆ కుటుంబంతో దూరం పెరిగినా ఆయన సొంతంగా పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారని, దానికి ఇప్పటి నుంచే సేమ్ విజయ్ లాగానే జిల్లాల వారీగా అభిమాన సంఘాలని యాక్టివేట్ చేసి రాజకీయంగా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక ప్లానింగ్ ఇచ్చి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారనేది నాకున్న సమాచారం. సో 2034 ఎన్టీఆర్ గారి టార్గెట్ అనేది ఒక జరుగుతున్న చర్చ అన్నమాట. ఎప్పుడు ఆయన టీడీపీని కలుపుకోలేకపోతే లేదా ఆయన్ను టీడీపీ కలుపుకోలేకపోతే. థ్యాంక్ యూ.